ఏపీ తెలంగాణలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతూ ఉంటే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు దంచెత్తుతూ ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇవాళ రేపు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పలు చోట్ల ఈదురుగాలులో పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. విభిన్న వాతావరణంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీలో ఇవాళ 79 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక ఉంది. 152 మండలాల్లో వడగాలులు ఉంటాయని ఏపీ విపత్తుల శాఖ చెబుతోంది. విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ద్రోణి ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ చెబుతోంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. రాబోయే 2 గంటల్లో గన్నవరం, ఉగ్యూరు, కంకిపాడు, విజయవాడ, తెనాలి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గాలివాన ఉంటుందని అలర్ట్ జారీ అయింది.